మన మాట ఎవడంటాడు అక్కడ, నువ్వు అదేం చేయగలుగుతావు బాగున్నాడు అనమాట ఆయన. అట్లాంటి అయితే రౌడీజం అంటారు సార్, అది నేను టోల్ గేట్ టికెట్ అనుకున్నాను, వదిలేండి సార్ అని చెప్పి వచ్చేసారు. అందుకని నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో చూసిన టోల్ గేట్ అది. ఆ తర్వాత నుంచి అంటే హైవే అప్పటి నుంచి బిగిన్ అయింది కదా అది. అలాంటి టోల్ గేట్ ఇన్నేళ్లలో, నేనే ఇన్ని సంవత్సరాల ఫీల్డ్లో తెచ్చాను కదా, ఎప్పుడన్నా టోల్ గేట్ దగ్గర నీళ్ళు నిలవడం చూసామా? నాగార్జున యూనివర్సిటీ, నేను కాలేజ్ ఎన్ఎస్ఎస్ తరపున పనిచేశాను అక్కడ నాగార్జున యూనివర్సిటీలో, ఎన్ని తిరిగిన వాళ్ళమే కదా. ఎప్పుడు హైవే మీద నీళ్లు హైదరాబాద్ హైవే మీద నిలుస్తాయి, 1-2 సార్లు నిలిచినాయి. ఆ నందిగామ దగ్గర, కంచికిచర్ల నందిగామ దగ్గర ఆ కృష్ణా నది వచ్చేసేసి పొంగి, అప్పుడు 150 ఏళ్ల తర్వాత రోసయ్య ఉన్న టైంలో వరదలు వచ్చినాయి కదా, అప్పుడు రోడ్డు మీద నిలిచినాయి. ఇంకో 1-2 సార్లు ఆ వాగుల్ని, అదే దాని పేరేంటి, మన పులిచింతల కట్టక ముందు ఆ వాగులు ఉండేవి కదా, మున్నేరు, తమ్మిలేరు, రామిలేరు, ఆ వాగులు వాటర్ వచ్చినప్పుడు ఒక్కోసారి వచ్చాయి హైవే మీదకి. అటున్నది తప్పించి చెన్నై రూట్లో అసలు ఉండేది కాదు వాటర్ ఆగటం. ఇప్పుడు ఆగినాయి. అది కొండవీటి వాగు వల్ల కాదు, ఈ అమరావతి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఇప్పుడు అటు పక్కన ఇంకొక హైవే వేశారు కదా, ఇంకా అమరావతి పూర్తి కాలేదు. అది కృష్ణా నది మీద 2 వంతెనలు పూర్తి అవ్వాలి, దానికి పై ఇవి పెట్టాల, పై దాన్ని ఏమంటారు, కెనాల్స్ పెట్టాల. అందువల్ల నీళ్లు అటు వెళ్ళడానికి దారి లేక వెనక్కి తన్నినాయట. లాస్ట్ ఇయర్ తన్నినప్పుడే ఇయర్ చూసుకోవాలి కదా వీళ్ళు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే